రేవంత్ రెడ్డి రామోజీ గారి ఆశీస్సులు తీసుకున్నారు. రామోజీ గారు రాజగురువు లక్షణాల్లో ఏమాత్రం పోలేదనడానికి సాక్ష్యం ఒకటి, కొంత తగ్గారనడానికి సాక్ష్యం మరొకటి. ఒకటి, ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఆయన వెళ్ళడు, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. కేసీఆర్ దగ్గరికి ఆయనే వెళ్ళాడు. కానీ చంద్రబాబు నాయుడు అయినా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా వీళ్ళే వెళ్ళారు ఆయన దగ్గరికి. అమిత్ షా కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. అమిత్ షా దగ్గరికి ఆయన పోలా. ఒక్క కేసీఆర్ ఒక్కడే అది సాధించాడు. అది ఒక ఎత్తు అయితే, రామోజీరావు గారు ఆయన ఒక స్వర్ణ సింహాసనం మీద కూర్చుంటే మిగతా వాళ్ళు ఒద్దిగ్గా కూర్చోవాలి. ఇవాళ చూస్తే వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు, ఇటు పక్కన రేవంత్ గారు ఇద్దరు సింహాసనం మీద, స్వర్ణ సింహాసనాల మీద కూర్చున్నారు. మధ్యలో మరి ఆరోగ్య కారణాల రీత్యానో ఏంటో ఒక తరహా కుర్చీలో ఆయన కూర్చున్నారు. ఓవరాల్గా అయితే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రామోజీరావు గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ద్వారా రేపటి తెలంగాణ ఎలక్షన్స్లో ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు.